హలో నమస్తే, నేను మీ నర్రా రామకృష్ణ చౌదరి, న్యూమరాలజిస్ట్. అయితే ఈరోజు మనం న్యూమరాలజీ యొక్క ప్రాముఖ్యత గురించి, న్యూమరాలజీలోని యొక్క విశిష్టతను గురించి తెలుసుకోవడానికి, మనం రాజకీయానికి న్యూమరాలజీకి ఉన్న సంబంధాన్ని గురించి తెలియజేయడానికి ఈరోజు మేము ఎందుకు వచ్చాను. అయితే నేను లాస్ట్ టైం అంటే 2019లో కూడా న్యూమరాలజీ గురించి ఒక పట్టిక తయారు చేశాను. అయితే దాని గురించి మీడియా ముఖంగా కానీ ఇలా వీడియో రూపంలో కానీ చేసి ఉండలేదు. అప్పుడు కూడా నేను వైసీపీ పార్టీకి న్యూమరాలజీ ప్రకారంగా ఏ స్థానాల్లో ఎంత మెజార్టీ గెలుస్తారు, ఏ జిల్లాలో ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఈ యొక్క 2024లో ఈ యొక్క డేటు, ఈ మంత్, ఇయర్ వీటిని ఆధారంగా చేసుకొని నేను ఒక ప్రిడిక్షన్ తయారు చేసి ఉన్నాను. ఇదంతా మీ అందరికీ తెలియజేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. అయితే 2024 అనేది 8 నెంబర్ అనమాట. ఈ 8 నెంబర్ అనేది ఎవరికి బాగుంటుంది, ఏ రాజకీయ పార్టీ బాగుంటుంది అనే దాని గురించి మీకు పూర్తిగా వివరంగా వివరిస్తాను. ఇదే 2019లో అప్పుడు వచ్చేసరికి 3వ నెంబరు ఆ యొక్క వైసీపీ పార్టీకి ఎంత అనుకూలంగా ఉందనేది కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 2024లో 8 అనే నెంబరు ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఎవరెవరి యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది, ఏ యొక్క జిల్లాల గురించి, ఏ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ గురించి, వాటి యొక్క సంఖ్యాబలాన్ని ఏ విధంగా ఉందో తెలియజేయడానికి ఇప్పుడు మేము ముందుకు వచ్చాను. ఇది ఒకసారి చూస్తే మనం ఇక్కడ ఇది ఏపీ అసెంబ్లీ 2024 అండి. ఈ 2024 అనేది 8కి సూచిస్తుంది. ఇదంతా కూడా శనికి సంబంధించింది. ఇందులో మనం ఫస్ట్ శ్రీకాకుళం డిస్టిక్ని మనం తీసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి శ్రీకాకుళం డిస్టిక్ అనేది 25 నెంబర్ వస్తుంది. ఇది ఈ 25 నెంబర్ అనేది కొంతమందికి బాగుంటుంది. టీడీపీకి ప్లస్ జనసేన నెంబర్లకు వచ్చేసరికి టీడీపీ వచ్చేసరికి మనకి 4, 4, 8, 16, 7 వస్తుందన్నమాట. 7 అనేది ఎట్లా ఉంటుందంటే 16 అనేది ఒక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడు ఒక జపాన్ లాగా అనమాట. జపాన్ కూడా ఎప్పుడు ఉంటుందంటే పడిపోతూ ఉంటుంటుంది, లెగుస్తూ ఉంటుంటుంది. అట్లా టీడీపీ కూడా అలా ఎప్పుడు కూడా దాని యొక్క పార్టీ భవిష్యత్తు అంతా కూడా ఒకసారి వస్తుంది, ఒకసారి పడిపోతూ ఉంటుంది. అలా ఉంటుంది అందుకే. అయితే ఇప్పుడు దీని తోడు జనసేన కూడా వచ్చేసింది అనమాట. జేఎస్పీ అనేది కూడా అది కూడా మంచి పవర్ఫుల్ నెంబర్. అది జేఎస్పీలో 4, 8, 12 ఉంది. 12 అంటే 3 సంకేతం అనేది దీనికి బాగా తోడవుతుంది, టీడీపీకి సంబంధించింది. ఇకపోతే వైసీపీకి వచ్చేసరికి కూడా వైసీపీ కూడా మనకి 3, 4, 8, 12 ఉందన్నమాట. ఇందులో 3 వస్తుంది అనమాట వైసీపీలో కూడా. అంటే వైసీపీకి సంబంధించింది ఢీ కొట్టడానికి జనసేన పార్టీ 3 అనేది కూడా కలవటం వల్ల టీడీపీకి ప్లస్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి మనం ప్రతి జిల్లాలో ఈ యొక్క జిల్లాలో ప్రతి కాన్స్టిట్యూషన్ గురించి మనం ఇప్పుడు వివరించుకునేటప్పుడు ఈ యొక్క ఇచ్చాపురం ఫస్ట్ తీసుకుంటే ఇది 39 వస్తుంది నెంబరు. 39 అనే నెంబర్ అనేసరికి ఇది టోటల్ కూడితే 3 వస్తుంది. ఈ 3 అనేది టీడీపీకి ప్లస్ జనసేనకి ఈ రెండుకి ప్లస్ అవుతుంది. జనసేన ఉండబట్టి ఇక్కడ దీనికి ఈ యొక్క అగ్నికి ఆజ్యం పోసినట్టు దీనికి బాగా ఫైర్ అవుతుంది. ఇక్కడ దీనికి టీడీపీలో ఇచ్చాపురం అనేది టీడీపీకి విజయాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఇకపోతే పలాస తీసుకున్నాం. పలాస తీసుకుంటే 17 అనేది 8 అనేది ఈ సంవత్సరం 2024లో 8 అనేది 2 అనే నెంబర్ వాళ్ళకి చాలా బాగుంది. ఎలా అంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడుకి వచ్చేసరికి ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి ఏప్రిల్ 20 అంటే 2 ఉంది. అదే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా సెప్టెంబర్ 2 ఉందన్నమాట. ఆ 2 ఈ రెండు 2 కలిసి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క 8 అనేది 2 వాళ్ళకి చాలా బాగుంటుంది 2024. ఈ పలాస నెంబరు 8 అనేసరికి వచ్చింది. దీనికి వచ్చేసరికి టీడీపీకే ప్లస్ చూపిస్తుంది అనమాట న్యూమరాలజీ ప్రకారంగా. ఇక్కడికి వచ్చేసరికి టెక్కలకి వచ్చేసరికి ఇది కూడా 9 వచ్చేసరికి ఇది కూడా వచ్చేసరికి టీడీపీకి సంబంధించి ఈ రెండు నెంబర్లు కలవటం వల్ల ఇది దీనికి సపోర్ట్ చేస్తూ ఉందన్నమాట. ఇకపోతే పాతపట్నం వచ్చేసరికి 42 వచ్చేసరికి ఇది మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అన్నమాట. ఇది ఇక్కడ వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుంది, నువ్వా నేను అన్నట్లుంటుంది. ఇది ఎవరికి కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది అనేది మనం ఇప్పుడు చెప్పలేము. ప్లస్ ఇది తర్వాత క్యాండిడేట్లను బట్టి వాళ్ళ యొక్క జన్మ తేదీలని, వాళ్ళ యొక్క నామ సంఖ్యను బట్టి దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్లో ఉంటుంది. ఇకపోతే శ్రీకాకుళం వచ్చేసరికి 25 అనేది 7 అనేది ఈ 2 నెంబర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది అన్నమాట. చంద్రుడికి కేతువుకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎవరికైతే 7 ఉంటుందో వాళ్ళకి 2 మిత్ర సంఖ్య వస్తుంది. 2 ఎవరికైతే ఉంటుందో 7 అనేది మిత్ర సంఖ్య అవుతుంది అన్నమాట. అది వచ్చేసరికి ఇది వీళ్ళకి సపోర్ట్గా ఉంటుంది, టీడీపీకే మెజారిటీ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి. ఇకపోతే ఆముదాల వలస 30 కూడా వచ్చేసరికి 3 కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. మామూలుగా అయితే ఇది వచ్చేసరికి వైసీపీ సపోర్ట్ చేయాలి. ఎప్పుడైతే టీడీపీకి జనసేన తోడైపోయిందో ఈ 30 కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ 5 కూడా అలా వస్తుంది. ఇకపోతే హెచ్చర్ల వచ్చి 28 అనేది 1 కూడా ఏమవుతుందంటే ఈ 2 కలపటం వల్ల దీనికి కూడా 1 సంఖ్య ప్లస్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇది కలవకపోతే దీనికి ప్లస్ అయ్యేది, వైసీపీకి ప్లస్ అయ్యేది. ఈ సపోర్ట్ అనేది వీళ్ళని డౌన్ చేసేసి దీనికి సపోర్ట్ చేయడం జనసేన రావడం వల్ల ఇది కూడా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇకపోతే
నర్సన్నపేట వచ్చేసరికి 42 కూడా వీళ్ళకి ఇద్దరికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అందుకని ఇది కూడా ఏమవుతుంది, టగ్ ఆఫ్ వార్లో వస్తుంది. ఇది కూడా నువ్వా నేను అన్నట్లే ఉంటుంది. దీనికి వచ్చేసరికి ఇది ఇక్కడ కూడా 42 వచ్చేసరికి దీనికి సపోర్ట్ చేస్తుంది టగ్ ఆఫ్ వార్లో. ఇక్కడ కూడా 42 వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్లోకి వెళ్ళిపోయింది. ఇకపోతే రాజాం వచ్చేసరికి ఎస్సీ కాన్స్టిట్యూషన్, ఇది 9 నెంబర్ వచ్చింది. ఈ 9 నెంబర్ కూడా వీళ్ళకి అంత ఇదిగా సపోర్ట్ చేయట్లేదు, ఇద్దరు సపోర్ట్ చేయట్లా. ఈ 3+9 ఈ కాంబినేషన్లో కూడా ఇద్దరికి సరైన విధానం లేదు. అంటే ఇక్కడ 30 మీరు అడగొచ్చు, 39లో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు కదా అని చెప్పేసి. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ 3 అనేది దీనికి సపోర్ట్ చేస్తుంది, జనసేన అనేది కాబట్టి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఓన్లీ 9 ఉంది ఇక్కడ. 9 వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క రాజాం నామ సంఖ్య వచ్చేసరికి 9 వచ్చింది కాబట్టి ఇది కూడా మనం టగ్ ఆఫ్ వార్లోకి వెళ్ళిపోయింది. ఇట్లా వచ్చేసరికి పాలకొండ వచ్చేసరికి ఎస్టీ వచ్చేసరికి 3-2, అంటే 3-2 వచ్చేసరికి 5 వచ్చేసరికి ఇక్కడ వీళ్ళతో సపోర్ట్ చేయట్లేదు. ఇది వచ్చేసరికి వైసీపీకి సపోర్ట్ చేస్తుంది. 5 అనేది అన్ని ఫైల్స్ సపోర్ట్ చేయవు, కానీ ఈ 3+2 కాంబినేషన్ వచ్చేసరికి వైసీపీకి సపోర్ట్ చేస్తుంది. ఇట్లా వచ్చేసరికి మొత్తం కాన్స్టిట్యూషన్ మొత్తం చూసుకుంటే టీడీపీకి వచ్చేసరికి ఇచ్చాపురం 1, పలాస, పోతే టెక్కలి, శ్రీకాకుళం, పోతే ఆమదాల వలస, పోతే ఎడ్చర్ల, ఈ 6 వచ్చేసరికి టీడీపీకి మెజారిటీ స్థానాలు చూపిస్తూ ఉంది. ఇకపోతే ఈ పాలకొండ వచ్చేసరికి 1 వైసీపీకి చూపిస్తూ ఉంది. ఇక మిగతావి ఈ 42 నెంబర్ ఏవైతే ఉన్నాయో ఈ పాతపట్నం 1, పోతే ఈ నర్సన్నపేట, రాజాం, ఈ 3 కూడా ఈ టగ్ ఆఫ్ వార్లో ఉన్నాయి. ఈ మూడిట్లో ఎవరైతే వాళ్ళ యొక్క ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ వ్యక్తిగతమైన జాతకాలను తీసుకొని వాళ్ళ యొక్క నామ సంఖ్యను, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని ఈ మూడిట్లో ఎవరికైతే రావడానికి అవకాశం ఉందో దాన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా న్యూమరాలజీ ప్రిడిక్షన్స్ ద్వారా దీనికి ఎంతో మనం స్టడీ చేసి దీని గురించి ఒక ప్రిడిక్షన్ తయారు చేయడం జరిగింది. దీనివల్ల నేను ఏ పార్టీకి సంబంధించింది ఎవరికి సపోర్ట్ చేయడం కాదు, నా న్యూమరాలజీ ప్రిడిక్షన్స్ ప్రకారంగా నేను ఇవ్వడం జరిగింది. ఇదే 2019లో కూడా నేను ఇలానే ఇచ్చాను. దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా దాదాపుగా దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు కూడా నేను అప్పుడు ఒక మీడియా ద్వారా ఒక వీడియో రూపంలో చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు నా యొక్క ప్రిడిక్షన్ మొత్తం ఇది కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి నమ్మకంతో నాకు నా న్యూమరాలజీ మీద నాకున్న గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రిడిక్షన్ తయారు చేయడం జరిగింది. కాబట్టి ఇది ఒకసారి ఇది అయిపోయిన తర్వాత ఈ యొక్క క్యాండిడేట్స్ని డిసైడ్ అయిన తర్వాత కూడా ఈ మధ్యకాలంలో మనకి ఈ ఇరు పార్టీల్లో కూడా కొన్ని మన క్యాండిడేట్స్ మారుస్తున్నారు. వాళ్ళని బట్టి కూడా చిన్న మార్పు ఉంటాయి, కానీ దాదాపుగా ఇదే రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. ఇది ఒకసారి మీరు చూడండి. ఇది నేను ప్రతి జిల్లాకు కూడా ఇలా రిపోర్ట్ ఇస్తున్నాను. ప్రతి జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ తెలియజేయడానికి ఆనందిస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ.